ఎప్పుడైనా చికెన్ కర్రీ టేస్ట్ రావాలి అంటే ఆనియన్స్లో ముందుగానే కారం వేసుకొని అవి బాగా ఫ్రై చేసుకోవాలా. చాలామంది ఏం చేస్తారంటే చికెన్ వేసిన తర్వాత కారం ఉప్పు అన్నీ వేస్తారు, కానీ కాదు. దానికి ముందే వేసుకుంటే ఉల్లిపాయలు కూడా తొందరగా వేగుతాయి, అంతేకాకుండా చికెన్ కర్రీ కూడా టేస్ట్ బాగా వస్తుంది. ఎప్పుడు కూడా ఉల్లిపాయలు వేసిన తర్వాత కారం ఉప్పు వేసి మంచిగా చేసుకోవాలి. కాసేపు వేగనిస్తే ఉల్లిపాయలు ఫాస్ట్గా వేగుతాయి. అప్పుడు ఏంటంటే మనం అమాంతం చికెన్ కర్రీ ఎంత తిన్నా కూడా స్టమక్లోని గర్భిడి అనేది ఉండదు, కడుపు మంట పుట్టదు. ఎందుకంటే కారం బాగా మెల్ట్ అయిపోతుంది కాబట్టి ఒక స్పైసీనెస్ తీసుకుంటుంది కాబట్టి అంతలాగా ఏమీ ఉండదు. అదే చికెన్ వేసిన తర్వాత కారం అంతా వేస్తే పచ్చి పచ్చిగా అనిపిస్తుంది, కారం కడుపు మంట అయిపోద్ది చికెన్ తిన్నప్పుడు. మనకి చూడండి, చికెన్ తింటున్నప్పుడు కొంతమందికి బాగా కారం అనిపిస్తుంది, నాలుకంతా టూ మచ్ కారం అనిపిస్తుంది. సో ఆ కారం అలా అనిపించకుండా ఉండాలి అంటే ఇలా ముందుగానే చేసుకోవాలి. ఊరికే కారం కారం అయిపోయి చెమటలు పట్టేసుకుంటుంది ఫేస్ అంతా.